ఓజీ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా. బై ద వే దిస్ ఈజ్ శివరామ్. హాయ్. ఓజీ ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య గారి నిర్మాణంలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ సినిమాలో వచ్చినటువంటి హైపు, ఈ సినిమా ద్వారా ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయినటువంటి టీషర్ట్స్, బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఈ సినిమాకి చాలా హైప్ని క్రియేట్ చేశాయి. నెట్టింట్లో ఈ సినిమా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చాలామంది సినిమా మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. చాలామంది ఈ సినిమా ఎప్పుడు అనేది వెతికి మరీ ఈ సినిమా గురించి చాలా క్యూరియాసిటీ అనేది పెంచాడు సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. సో అతను తన హీరోని ఏ విధంగా చూపించాలనుకున్నాడో అంతకంటే ఎక్కువగానే బాగా చూపించడం చెప్పచ్చు. సో ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్గా ప్రియాంక, అదేవిధంగా విలన్గా ఇమ్రాన్ హష్మి, తను ఫస్ట్ టైం తెలుగులో నటించడం జరుగుతుంది. అదే కింద అర్జున్ దాసు, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజు, అభిమన్ సింగ్, చాలామంది నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నాడు. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి తమను ఆర్డినరీగా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సో ఈ సినిమా టీజర్ చూస్తే నాకేమర్థమైందంటే ఒక గ్యాంగ్స్టర్ అంటే బాంబేలో ఒక గ్యాంగ్స్టర్గా ఉన్నటువంటి మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఆ జీవితాన్ని వద్దు అనుకుని సో వేరే చోటుకి వెళ్ళి సో మళ్ళీ బ్యాక్ టు బాంబే వస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా టీజర్లో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అంటేనే అర్థమైపోయింది ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ జీవితాన్ని మనకు వద్దనుకుని వెళ్ళిపోయానే మళ్ళీ బ్యాక్ టు బాంబే వస్తున్నాడు కాబట్టి ఆ డైలాగ్ పడిందని నాకు అర్థమవుతుంది. సో అతను అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ జీవితాన్ని వద్దనుకుని ఎందుకు బ్యాక్ టు వేరే ప్లేస్కి వెళ్ళారు, అసలు ఏం జరిగింది, అదేవిధంగా ఇమ్రాన్ అంటే విలన్గా నటించినటువంటి ఇమ్రాన్ హష్మికి పవన్కి మధ్య ఘర్షణ ఏంటి, ఈ అంశాలన్నిటికీ కూడా తెరపడాలంటే మనం సెప్టెంబర్ 25 దాకా వేచి ఉండాలి. అతి ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా అత్యద్భుతంగా చూపించడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా టీజర్ కానీ ఈ సినిమా గురించి విపరీతమైన హైప్ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో సెప్టెంబర్ 25 దాకా వెయిట్ చేద్దాం. సో ఈ సినిమా చూసి మీరు మళ్ళీ సినిమా మీద ఒక రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది, ప్రొడ్యూసర్కి మంచి లాభాలు చేకూరుస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.